మరి ఈరోజు మెండస్పల్లి గ్రామంలో సిఎంసి మెడికల్ కాలేజ్ నుండి మరి హాస్పిటల్ తరఫున ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి చాలామంది విచ్చేసినారు. ఎందుకంటే అనేక రోగాలు ఉన్నాయి, మనం నిజామాబాద్ వెళ్ళి చూపించుకోవాలంటే అనేక డబ్బులు కూడా ఖర్చు అవుతాయి. కాబట్టి ఇక్కడ ఫ్రీ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. మరి క్యాంపులో అనేక రోగాలు మరి టెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా గ్రామ ప్రజలు వినియోగించుకుంటున్నారు. మరి ముఖ్య సంతోషకరమైన విషయం ఏమిటంటే మరి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ కొన్ని సంవత్సరాల నుంచి ఆగిపోయింది కాబట్టి నిలిపివేయబడింది. మళ్ళీ అది పునరుద్ధరించి స్టార్ట్ చేసినారు కాబట్టి మరి ప్రత్యేకంగా డాక్టర్స్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమం మరి జయప్రదం చేయడానికి మరి వీడి సభ్యులు, గ్రామ సిబ్బంది, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ముఖ్య విషయం మరి ఒకసారి తెలియజేయడం జరుగుతుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ మరి ఈ గ్రామ ప్రజలందరూ మరి ఇక్కడ వినియోగించుకోవాలని కోరుతున్నాను. మరి ముందు కూడా ఈ మండలంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ ముగిస్తున్నాను. అందరికీ ఈరోజు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి తరఫున మన మెంట్రాజ్పల్లి విలేజ్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి సంబంధించిన వైద్యులు ఇక్కడ ఉచిత వైద్య శిబిరంలో పాల్గొంటున్నారు. అనేక స్పెషాలిటీస్లో నుంచి వైద్యులు రావడం జరిగింది. జనరల్ ఫిజిషియన్తో పాటు పీడియాట్రిషియన్ మరియు గైనకాలజీ, ఆప్థమాలజీ, జనరల్ సర్జరీ, డెంటల్ అనేక విభాగాల నుంచి ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో మొదటగా మన ఇక్కడ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ గత 20 సంవత్సరాల నుంచి మూసి ఉండడం జరిగింది. దాన్ని పునరుద్ధరించి ఇప్పుడు హాస్పిటల్ సేవలు అనేది మరియు ఈ రోజు నుంచి మార్క్ చేయడం జరుగుతున్నది. దీంట్లో ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగంగా ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్య నిమిత్తము మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు వచ్చి వాళ్ళు పరీక్షలు నిర్వహించుకొని వాళ్ళ ఆరోగ్యాలని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. దీంట్లో భాగంగా క్యాంపులో అనేక దీర్ఘకాలిక వ్యాధులను నిర్ధారించడము, సింపుల్ టెస్టులు కొన్ని చేయడం జరుగుతున్నాయి. బ్లడ్ షుగర్ టెస్టులు మరియు ఐ సంబంధించిన పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా డెంటల్ కూడా పండ్లకు సంబంధించిన ఏమైనా వ్యాధులు ఉంటే కూడా డెంటిస్టులు చెక్ చేస్తున్నారు. గైనక్ ప్రాబ్లమ్స్ కూడా గైనకాలజిస్టులు వాళ్ళకు చూసి వాళ్ళకు సరైన చికిత్స మరియు సూచనలు, దాంతోపాటు వాళ్ళ దీర్ఘకాలిక వ్యాధులను కూడా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి సరైన సూచనలు మరియు ఇన్వెస్టిగేషన్తో పాటు సరైన ట్రీట్మెంటు మందులు కూడా విశేషంగా పంపిణీ చేస్తున్నాము. కొన్ని అత్యవసర మందులు ఇప్పుడైతే ఇవ్వడం జరుగుతుంది. మిగతా మందులు అన్నీ అక్కడ కాలేజ్ హాస్పిటల్లో వీరు వచ్చి మెరుగైన వైద్య సేవలు మరియు పరీక్షలు అక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగంగా ఉపయోగించుకోవాలి. ఈ మెడికల్ కాలేజ్ డిచ్పల్లి మన నిజామాబాద్లో ఫస్ట్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ గత 2 దశాబ్దాల కాలంగా మూతపడింది. ఇప్పుడు దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నాము. ఈ ప్రాంత ప్రజలకు ఇది ఒక పెద్ద శుభవార్త. మరియు వాళ్ళు వైద్య సేవలని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరూ తన ఆరోగ్యమే మహాభాగ్యము, ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవాలను. ఇప్పుడు మళ్ళీ కరోనా వ్యాధి అనేది తీవ్రత చెందుతుందని కొన్ని ప్రదేశాలలో చూస్తున్నాము. మళ్ళీ కోవిడ్ నామ్స్ అంటే మనం స్పేసింగ్ చేసుకోవడం, మాస్క్ వేసుకోవడము, రెగ్యులర్గా హ్యాండ్ క్లీన్ చేసుకోవడము, అప్పుడైతే ముందు కోవిడ్లో ఏవైతే సేఫ్టీ ప్రికాషన్స్ పాటించామో అవన్నీ మళ్ళీ పాటించాల్సిందిగా కోరుతున్నాము ప్రజలందరికీ. ఇప్పుడు వచ్చే తీవ్రత కరోనాది అంత ఎక్కువ లేకుండా పోవచ్చు. అయినను ప్రజలు వాళ్ళు ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏమైనా వ్యాధి లక్షణాలు, జ్వరము ఎక్కువ ఉండడము, జలుబు దగ్గు తగ్గకపోవడము, 2-3 రోజుల కంటే ఎక్కువ తీవ్ర జ్వరం ఉండడము ఉంటే వాళ్ళు అక్కడ సంబంధిత డాక్టర్లని కలిసి వాళ్ళు వైద్యాన్ని పరీక్షలు నిర్వహించుకొని డిజీజ్ని ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోగలరు. మరి ఈ అవకాశం ఇచ్చిన ఈ మన మెంట్రాజ్పల్లి గ్రామ పంచాయతీ
సభ్యులు మండల్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి దీంట్లో మన వైద్య శిబిరానికి విశేషంగా విచ్చేసిన మా డాక్టర్లందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు. మరి పేరు పేరున డాక్టర్ సుమన్ ప్యాథాలజిస్ట్ గారు ఉన్నారు, ఈజ్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ప్యాథాలజీ. డాక్టర్ పాండు గారు ఉన్నారు, డాక్టర్ సీనియర్ అనస్థీషియాలజిస్ట్ అండ్ మెడికల్ సూపరింటెండెంట్ గారు తను. డాక్టర్ సుమంత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈజ్ లుకింగ్ ఆల్ ద ఆపరేషన్స్. మరి మా చైర్మన్ గారు డాక్టర్ షణ్ముగం మహాలింగం ఈజ్ a retired IAS officer who is looking after these all services, and sir like he has served in various posts in the central government, and he will be our chairman for the Christian Medical College and hospital. He will be looking after all the operations, permissions, etc. And we are come here with a motto, ప్రజా సేవ చేయడానికే మోటోగా ఇక్కడికి మనము హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. రానున్న కాలంలో మెరుగైన వైద్య సేవల్ని మేము అందిస్తామని విన్నపించుకుంటున్నాం. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. Great occasion. My first of all, heartiest congratulations and grateful to our medical fraternity attached to our Christian Medical College and Hospital, Dichipalli. Now we are in the full swing in the Christian Medical College and Hospital at Dichipalli. We are planning to do this type of the camp regularly, hopefully every week, for the benefit of the rural people, for which I am really grateful to the local people, local administration people, giving a full support to our medical team headed by Dr. Srinivas. He is a president, Indian Medical Association, our Nizamabad, and also the medical superintendent, Dr. Pandu, heading this great responsibility for running this camp successfully. Our medical superintendent has a vast experience for about 25 years plus. So my request to you, kindly spread this message to entire villages and nearby place. This opportunity, we request you to make use of us, make use of this opportunity. And also other senior doctors like Motilal, Motilal and other senior medical fraternity also here want to sit in the line, get a treatment. It's a lovely, a great occasion. It is one of the finest day in my life. The reason I am from Delhi, just I come down to this village, I thought let us start some service along with the total medical fraternity in Nizamabad, for which I got whole lot of support from our medical friends. Really, it gives me a very strong inspiration, and also we feel now committed to do more services like this in the days to come. Now the hospital at Dichipalli, Christian Medical College Hospital Dichipalli, it is open. Now it is a 500 bedded hospital, which we are going to develop state-of-the-art facilities in the hospital. Over a period, we are going to develop super multi-speciality hospital in one floor. This is our vision for the benefit of modern medical services to our rural masses. Let them also feel very happy. On this great occasion, I want to request you with open heart, kindly make use of this opportunity and facility. You should encourage us. We should come there. We can deliver the services at your doorstep. With this message, my sincere thanks to our all colleagues and medical fraternity. I am also requesting you, make use of this type of the facilities and encourage us. We want to see one of the vibrant and health-wise excellent rural economy in this part of the state. My best wishes to everyone, particularly thanks to the village people. Very nice of you.